అయితే రెండో బయట తీసుకుందాం. 100% రాకుండా చేస్తాను. అందరికీ నమస్కారం. విజయవాడలో ప్రేమోన్మాది గడ్డం మణికంఠ హత్య చేసినటువంటి దర్శిని తండ్రి శ్రీరామచంద్రమూర్తి గారి మరణం పట్ల ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలా? హోంమంత్రి గారు ఎందుకు స్పందించలా? దీనికి కారణం గడ్డం మణికంఠ తెలుగుదేశం పార్టీ కార్యకర్తనా? తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడనా? ఇంత సంచలనం రేపినటువంటి ఈ హత్యపై ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కూటమి నాయకులు కానీ స్పందించలేదంటే ఖచ్చితంగా గడ్డం మణికంఠ తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు, తెలుగుదేశం పార్టీ కార్యకర్త కనుకనే ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ హోంమంత్రి గారు కానీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ పశ్చిమ నియోజకవర్గంలో ఉండేటువంటి ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు కానీ కనీసం స్పందించకపోవడానికి కారణం ఇవేమి మేము సొంతంగా చెప్తున్నటువంటి మాటలు కాదు. గడ్డం మణికంఠ మీరు చూస్తూ ఉంటే కేశినేని చిన్ని గారితో వారు దిగినటువంటి ఫోటో, మణికంఠ దిగినటువంటి ఫోటో, మరొక ఫోటో కేశినేని చిన్ని గారితో ఉన్న ఫోటో మొన్న ఎలక్షన్ సందర్భంగా, మరొక ఫోటో చూడండి కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా మణికంఠ చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంలో ఆయన సెల్ఫీ తీసుకున్నటువంటి ఫోటో. కాబట్టే మేము చెప్తా ఉన్నాం, గడ్డం మణికంఠ ముమ్మాటికి తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడే. అతను ప్రేమోన్మాదే. ఇతను దర్శిని తండ్రి శ్రీరామచంద్రమూర్తి గారిని అత్యంత దారుణంగా కిరాతకంగా నడి రోడ్డు మీద అత్యంత పాశవికంగా చంపేసిన ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. ఒక యువతకి ఇంత దారుణం జరిగితే హోంమంత్రి అనిత గారు కూడా స్పందించరా? ఈ ఘటనకి కోతవేటు దూరంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి క్యాంపు కార్యాలయం కూడా ఉంది. కనీసం వారు కూడా స్పందించలా. ఇంతకన్నా అన్యాయం ఏమైనా ఉంటుందా? విజయవాడ నగరం నడి బొడ్డున దర్శిని కుటుంబానికి ఇంత ఘోర అన్యాయం జరిగితే రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం ఏంటి? కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో మహిళల మీద యువతల మీద వరుసగా అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి. దీని మీద రాష్ట్రంలో ఉండేటువంటి యువతలు మహిళలు చాలా గందరగోళ పడుతూ ఉన్నారు, ఆందోళన చెందుతూ ఉన్నారు. మనందరికీ తెలిసిందే సుచరిత చీరాల్లో జరిగిన ఘటన, మరి మొన్న దర్శిని తండ్రి గారైనటువంటి శ్రీరామచంద్రమూర్తి గారిని చంపిన ఘటన, మరొక ఘటన అజిత్ సింగ్ నగర్లో మదర్సాలో అనుమానాస్పదంగా మృతి చెందినటువంటి కరిష్మా ఘటనలో కూడా వారి తల్లిదండ్రులు కూడా మరి సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు. కరిష్మా ఘటన కూడా వారి తల్లిదండ్రులు మాట్లాడుతూ ఉన్నారు. మాకు ఫుడ్ పాయిజన్ వల్ల కరిష్మాలో చనిపోలేదు, బాడీ మీద దెబ్బలు ఉన్నాయి, మాకు అనుమానాస్పదంగా ఉందని వారు కూడా ఆవేదన చెందుతూ ఉన్నారు. ఈ ఘటనల మీద నగర ప్రజలకు కూడా పలు అనుమానాలు ఉన్నాయి, పలు సందేహాలు ఉన్నాయి. దీని మీద ఖచ్చితంగా సిపి రామకృష్ణ గారు చాలా ముక్కుసూటి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి, అధికారి కూడా వారు ఖచ్చితంగా లోతైన దర్యాప్తు చేయాలని కూడా మేమైతే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా గడ్డం మణికంఠ ఒక్కడే వెళ్ళి శ్రీరామచంద్రమూర్తి గారిని హత్య చేశాడా, లేకపోతే అతనికి మరెవరన్నా సహకరించారా? ఇతను గంజాయి బ్యాచ్తో తిరుగుతాడనేటువంటి మాటలు కూడా బయట వినపడతా ఉన్నాయి. దీని మీద కూడా దర్యాప్తు చేయాలి. ఇతని ఫేస్బుక్లో ఫోటోలు చూద్దామని ఓపెన్ చేస్తే
ఇతని ఫేస్బుక్ పూర్తిగా అన్ని పోస్టులు హైడ్ చేసి ఉన్నాయి. ఇతని ఫేస్బుక్ అకౌంట్ కూడా పూర్తిగా హైడ్ చేసి ఉంది. దీనికి కారణం కూడా ఇతను తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడనో కార్యకర్తనో కారణంగానే ఫేస్బుక్ను కూడా హైడ్ చేశారు. ఫేస్బుక్ను కూడా హైడ్ చేశారు. ఇతని బ్యాచ్ను కూడా విచారించాలి. మణికంఠ బ్యాచ్ను కూడా అతని ఫ్రెండ్ సర్కిల్ కూడా విచారించాలి. సిపి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ 2 ఘటనల్లో మీరు లోతైనటువంటి దర్యాప్తు చేయాలి. నగరంలో అలజడి రేకెత్తిస్తూ ఉన్నాయి. ఓ పక్కన దర్శిని కుటుంబానికి జరిగిన అన్యాయం, మరొక పక్కన కరిష్మా కుటుంబానికి జరిగిన 2 కూడా పెద్ద ఘటనలే. దీని మీద ఎంపీ గారు చిన్ని గారు స్పందించాలా, 3 ఎమ్మెల్యేలు కూడా స్పందించలేదంటే మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై వారు కనీస స్పందన చూపలేదంటే వారి బాధ్యత రాహిత్యాన్ని, వారి నిర్లక్ష్య ధోరణిని ప్రజలు తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేనైతే తెలియజేస్తున్నా. ముఖ్యంగా దర్శిని కుటుంబాన్ని నేను వెళ్ళి పరామర్శించా. ఆ సందర్భంగా వారు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. వారికి రక్షణ కల్పించాలి. అదేవిధంగా వారిది చాలా సామాన్య కుటుంబం, పేద కుటుంబం. ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. వారికి సొంత ఇల్లు, ఉద్యోగం, ఆర్థిక సాయం, అదేవిధంగా రక్షణ కల్పించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పార్టీలో కూడా పెద్దలకి అంశాలని ఖచ్చితంగా తెలియజేసి ఇటు దర్శినికి అదేవిధంగా అటు కరిష్మా కుటుంబాలకి న్యాయం జరిగేలాగా పార్టీ అగ్రనాయకత్వంతో మాట్లాడి వారి సూచనల మేరకు తదుపరి కార్యాచరణ కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా. సుజనా చౌదరి గారు ఎక్కడున్నారు? మీరు నియోజకవర్గంలో ఒక ఆర్య వైశ్య సామాజిక వర్గానికి చెందినటువంటి దర్శిని కుటుంబానికి అన్యాయం జరిగితే మీరు ఎక్కడ? ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి మీకు తీరిక ఓపిక లేదా? ఆ కుటుంబానికి భరోసా ఇవ్వడానికి మీకు సమయం లేదా? ఒక మహిళకి, ఒక యువతకి జరిగిన అన్యాయంపై స్పందించేటువంటి తీరిక ఓపిక మీకు లేవని పశ్చిమ నియోజకవర్గ ప్రజలకి అర్థమవుతుందని కూడా నేనైతే ఆశిస్తాను. మరొక